హలో ఆల్, వెల్కమ్ టు 6 ఆఫ్ వ్యాండ్స్. ఈరోజు వీడియోలో మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఈ వీడియో ఏ రోజైతే చూస్తున్నారో అదే రోజు మీ పార్ట్నర్ మీకు మెసేజ్ కూడా చేస్తారు. అసలు రీసెంట్ పాస్ట్లో వారి లైఫ్లో ఏం జరిగిందో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే హార్ష్గా రిప్లైస్ ఇవ్వడం అలాంటివి మాత్రం చేయదు. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారంటే ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ కావాలి, బ్యాలెన్స్డ్ కనెక్షన్ కావాలి, సోల్మేట్ కనెక్షన్ కావాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్డ్గానే ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ రీసెంట్ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీకు అతని మీద ఆర్ ఆమె మీద ఆర్ వారి మీద సరైన ఇంప్రెషన్ లేదు. అంటే మీకు నమ్మకం బ్రేక్ అయింది మీ పర్సన్ పైన. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీ రిలేషన్షిప్ వాల్యూస్ తెలుసుకుంటున్నారు ఇద్దరు కూడా. అసలు ఈ రిలేషన్షిప్ నుంచి ఒకరి నుంచి ఒకరికి ఏం కావాలి, రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలా లేదా, అసలు మన రిలేషన్షిప్కి వాల్యూ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇద్దరు మైండ్లో. సో జస్టిస్ ఏమంటుందంటే, జస్టిస్ చెప్తుంది ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండాలి. అంటే ఒకరినొకరు ఫెయిర్గా హానెస్ట్గా ట్రీట్ చేసుకోవాలి అని జస్టిస్ చెప్తుంది ఇక్కడ. సో నియర్ ఫ్యూచర్లో కూడా మీరు అలానే ఉంటారు. ఈ రోజు నుంచి మీరు మెసేజెస్లో కాంటాక్ట్లో ఉంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. నెక్స్ట్ ఒకళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్, ఇద్దరు ఫ్యామిలీస్లో ఏమేమి జరిగినాయి ఇన్ని డేస్లో అనేది డిస్కస్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ద్వారా వచ్చిన పెయిన్ అంతా కూడా మీ కెరీర్ పైన, ఇంకా ఈ రిలేషన్షిప్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఏమేమి చేస్తారో ఇవన్నీ కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. సో నేను పదే పదే ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి. ఎందుకంటే మీ బాడీలో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి పాజిటివిటీ మీ బాడీలోకి రావడం వల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా తయారవుతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి. అండ్ పాజిటివిటీ అంటే పాజిటివ్ విషయాలే మాట్లాడండి, పాజిటివే థింక్ చేయండి. మీ విషయం పక్కన పెట్టి మిగతా వాళ్ళ విషయాలు అందరి కోసం నెగిటివ్గా మాట్లాడడం వల్ల కూడా మీరు నెగిటివ్ అయిపోతారు. సో ఇన్ కేస్ అలాంటి విషయాలు ఏమైనా మీ దృష్టిలోకి వస్తే అవన్నీ ఆలోచించకండి, ఇగ్నోర్ చేసేసేయండి. సో మెంటల్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఫిజికల్గా ఏమైనా ఇవి ఉంటే మీకు రిలేషన్స్ ఉంటే అవి కూడా మీరు ఈ టైంలో ఫుల్ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే అసలు మీరు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అని ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలామంది కేసెస్లో ఒకరు రిచ్, ఒకరు పూర్, ఒకరేమో అదేమంటారు ఏజ్లో పెద్దవారు, ఇంకొకరేమో చిన్నవారు. అలా ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే సడన్గా మైండ్ సెట్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా మీరు ఆలోచించుకునే ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. సో కరెక్ట్ డెసిషన్ ఇప్పుడే తీసుకొని ఫ్యూచర్లో మీరు రాంగ్ స్టెప్ వేయకుండా ఇప్పుడే మంచి డెసిషన్ తీసుకుంటే మీరు ఏదైనా కూడా చేయగలరు. ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు బాగానే ఉంటున్నాయి, కొన్ని రోజుల తర్వాత బాగాలేదు అని చెప్తూ ఉంటారు. అని అంటే ఎందుకు జరుగుతున్నాయి అలాగా? ఎక్కడో ఏదో డిఫరెన్సెస్ ఎక్కువైపోయినాయి. అంటే వెయిట్ ఎక్కువ తక్కువ అయిపోతుంది అటు ఇటు. సో అలాంటప్పుడు రిలేషన్షిప్ నిలబడడం కూడా కష్టం అవుతుంది. సో ఎవరైనా కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు అన్ని యాంగిల్స్లో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్
ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. కమింగ్ మంత్స్లో మీకు మ్యారేజ్ కూడా ప్రపోజల్ వస్తుంది, మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంటే హార్డ్ వర్క్ చేయడానికి, అలా అని రాంగ్ స్టెప్ వేయట్లేదు, రాంగ్ వేలో వెళ్ళట్లేదు డబ్బు సంపాదించడం కోసం. కాకపోతే ఓవర్ వర్క్ చేస్తున్నారు డబ్బు కోసం. ఏదో ఉంది, ఏదో హోమ్ లోన్ కానీ ఏదైనా కానీ మీ పార్ట్నర్ పైన పడింది హఠాత్తుగా రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ హార్డ్ వర్క్ వల్ల వచ్చే మనీ అంతా కూడా మళ్ళీ గ్యాదర్ చేసి దానికి కడుతున్నారు. మేబీ లోన్స్కి కానీ, హాస్పిటల్ బిల్స్కి కానీ, ఇంకేదో ఎవరి దగ్గర తీసుకున్న లోన్ కానీ, హ్యాండ్ లోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి. ఇంకా రీసెంట్ పాస్ట్లో మీరు మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. ఆ మనీ కూడా ఇచ్చేయాలి, రిటర్న్ చేసేయాలి, ఏదైనా చేసి అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అలాంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా మీకు లోకు అయిపోతారేమో అని మీ పర్సన్ థింకింగ్. సో మీరు ఏదైతే హెల్ప్ చేశారో ఆ మనీ అంతా మొత్తం రిటర్న్ చేసేస్తారు త్వరలో మీ పార్ట్నర్. అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలి మీతో అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో కోర్ట్ కేసు ఒకటి కనిపిస్తుంది. మేబీ కోర్ట్ మ్యారేజ్ అలాంటిది ఏదో కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టుకి సంబంధించింది ఏదో జరగబోతుంది ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో. మేబీ మిమ్మల్ని కోర్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో సంబంధించింది ఏదో కోర్టు కేసు నడుస్తుండొచ్చు. అలాంటిది ఏదో కూడా జరుగుతుంది. చెప్తారు ఈరోజు రేపట్లో మీకు మెసేజ్ చేస్తారు కదా, మీరు మీ పార్ట్నర్ మీరు కాంటాక్ట్లోకి వచ్చాక ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు మీ పార్ట్నర్కి మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. అయితే మీ పార్ట్నర్ మాత్రం చేసుకోవాలని లేదు, మీ పార్ట్నర్కి మాత్రం మిమ్మల్నే చేసుకోవాలని ఉంది. నెక్స్ట్ ఇంట్లోంచి పారిపోతారు కానీ మ్యారేజ్ మాత్రం చేసుకోను అని చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి. మిమ్మల్ని చేసుకోవాలని వారి మైండ్లో ఉండిపోయింది, మీ పర్సన్ మైండ్లో. చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి, మీలాంటి వారు ఇంకా ఎక్కడ దొరకరు అన్న ఫీలింగ్తో ఉన్నారు కొంతమంది ఈ వ్యూవర్స్లో. సో మ్యారేజ్ మాత్రం మీతోనే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ ఏరీస్ ఎనర్జీస్ కనిపిస్తుంది, అక్వేరియస్ కనిపిస్తుంది, మేషరాశి, కుంభరాశి, సజిటేరియస్, ధనుష్ రాశి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు కనుక వారు మెసేజ్ చేస్తే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మెసేజ్ చేస్తే మీరు కూడా రిప్లై ఇవ్వడానికి చూడండి. మళ్ళీ పాత విషయాలన్నీ దయచేసి డిగ్ చేయొద్దు. అంటే నువ్వు అనవసరంగా నన్ను ఎందుకు బ్లాక్ చేసావు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ మీద చాలా బర్డెన్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు మీ పర్సన్. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ అయితే ఇంకా ఈ రిలేషన్ మళ్ళీ బిల్డ్ అవ్వడం చాలా 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 కష్టం, నో ఛాన్స్ అనమాట ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ మీద దృష్టి పెట్టడం కూడా వేస్ట్ అన్న ఫీలింగ్తో మీ పర్సన్ ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే మీరు మంచివారు అన్న దృష్టితో మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే ఉండాలి అని డిసైడ్ అయ్యారు. సో ఆ నమ్మకం మీరు బ్రేక్ చేసుకుంటే ఇంక ఈ రిలేషన్షిప్ స్టాండ్ అవ్వడం కష్టం, స్టెబిలిటీ ఉండదు, ఇంకా అసలు మీ మొహం కూడా చూడరు మీ పార్ట్నర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్ అండి. రెమెడీస్ కూడా ఛార్జబుల్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలంటే అవన్నీ కూడా ఛార్జబుల్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.